టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ గ్రౌండ్లో నిలబడి ఆడితే పరుగుల వరద పారుతుంది. అయితే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో విజయం తర్వాత వీరిద్దరూ పొట్టి క్రికెట్కు గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో చాలా మంది క్రికెట్ అభిమానులు ఒకంత ఆవేదన చెందారనే చెప్పాలి. మళ్లీ పొట్టి క్రికెట్లో ఈ ఉద్దండులను చూడలేమా అనుకున్నారు. టీమిండియా తరపున కోహ్లీ, రోహిత్ ఎన్నో రికార్డులు సృష్టించారు. టీ20 క్రికెట్కు వీళ్లు వీడ్కోలు చెప్పిన తర్వాత వన్డే, టెస్ట్ క్రికెట్లో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు రేకెత్తాయి. దీనిపై స్పందించిన రోహిత్, విరాట్ తాము ఇంకొంతకాలం వన్డే, టెస్ట్ క్రికెట్లో కొనసాగుతామని క్లారిటీ ఇచ్చారు. రోహిత్, విరాట్ వన్డే, టెస్టులు ఆడటంపై ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ రెండు ఫార్మాట్లలో ఆడాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విరాట్, రోహిత్ ఫిట్నెస్ కాపాడుకుంటే వన్డే వరల్డ్ కప్ 2027 వరకు జట్టులో కొనసాగుతారని చెప్పాడు. దీనిపై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఆడగలిగినా రోహిత్ ఆడటం మాత్రం అసాధ్యమని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ గొప్ప ఆటగాడని చెప్పాడు. కానీ అతని వయసు 37 ఏళ్లు. వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి ఇంకో 3 ఏళ్లు పెరిగి 40 ఏళ్లకు చేరుకుంటాడని పేర్కొన్నాడు. ఆ వయసులో ఒక ప్లేయర్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ మాత్రం ఆడలేడని చెప్పాడు. రోహిత్ విషయంలో గంభీర్ కాస్త ఎక్కువే ఊహించుకుంటున్నారని కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. నిజానికి సౌత్ ఆఫ్రికాకు రోహిత్ను తీసుకెళ్తే అక్కడ బ్యాటింగ్ చేయలేక స్పృహ తప్పి పడిపోవడం పక్కా అని సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం 35 ఏళ్లు ఉన్న విరాట్ కోహ్లీ మాత్రం సౌత్ ఆఫ్రికాలో రాణించగలడనే అభిప్రాయం వ్యక్తం చేశాడు కృష్ణమాచారి శ్రీకాంత్. ఇక విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఫిట్నెస్ కారణంగా జట్టుకు దూరం కాలేదు. రోహిత్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నం. అందుకే కృష్ణమాచారి శ్రీకాంత్ రోహిత్ శర్మ వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు ఉండటం కష్టమే అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. కాగా 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ను ఫైనల్లో ఓడి దక్కించుకోలేకపోయిన భారత్ 2027 ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తోంది.